మనం ఒక చిట్టిని పెట్టుకుందాం వదిన. చిట్టియా? చిట్టి ఏంటే? చిట్టి ద రోబో. అవునా దినా, నువ్వు క్లాసికల్ డాన్సర్ అని అందరు అంటుంటే విన్నాను, కానీ నేను ఎప్పుడు డాన్స్ చేయడం చూడలేదు దినా. ఏమైంది అది? ఎందుకు ఏడుస్తావు? నువ్వు బాధపడకు దినా, నీ బాధ నాకు అర్థమైంది. మళ్ళీ నీ లైఫ్ని రీస్టార్ట్ చేయవు దినా. ఏం చేస్తున్నావు దినా? ఏ కళ్యాణ్ కాగలేతే కనబడతలే? ఎప్పుడు ఇదే పనా? దా రీల్స్ చేసుకుందాం. నీకెంతసేపు రీలేనా పని? నేను ఇప్పుడు వంట చేయకపోతే లంచ్కి ఏం తింటావు? గడ్డి తింటావా? మనం ఒక చిట్టిని పెట్టుకుందాం వదిన. చిట్టియా? చిట్టి ఏంటే? చిట్టి ద రోబో. అవును మరి, మీ ఆయన మా ఆయన ఒక మల్టీ మిలియనర్స్ కదా, అందుకని చిట్టీలు పెట్టుకుందాం. చిట్టీలు ఇంట్లో పని మనిషిని పెట్టుకోవడానికి దిక్కులేదు. అవును దినా, నువ్వు ఉన్నాంగా మనమిద్దరమే. నువ్వు పని మనిషివి, నేను స్పీకర్ని. అవును, అయినా మన దగ్గర నో శాలరీ, తిరిగి క్రెడిట్స్ కూడా లేవు. అవునులే. సరే కానీ వంట అయిపోయిందా? అయిపోవచ్చింది. ఇదిగో పప్పు వేసేసి కొంచెం ఫ్రై కూడా, అత్తగారు కొంచెం వంటది లంచ్ అది పెట్టేసి వస్తాను. మన ఇద్దరం రీల్ చేసుకుందాం పద. సరే పద రీల్స్ వేసుకుందాం. బ్లడ్ క్యాన్సర్ మమ్మీ. ఓపిక లేదే, రీల్స్ లేవు. కాసేపు అరే కింద కూర్చుంటున్నావు ఎందుకు? నా పైన కూర్చో. కొంచెం నడుము నొప్పి వస్తుంది, కొంచెం కింద కంఫర్ట్ ఉంటుంది. ఏం కాదు తిన్నా, పైన కూర్చోవచ్చు కదా. పర్వాలేదులే, కాసేపు ఇట్లానే కూర్చుంటా. ఏం చూస్తున్నావు సీరియల్? సార్థిక దీపం. ఓకేలే. మ్యాచ్ అవ్వలేదని తెలిసిందో అక్కడి నుంచి పారిజాతం గారు చేసిన పాపం దగ్గర ఈ కథ వెనక్కెళ్ళి ఆగుతుంది. అలా జరగకూడదు. అవును తినా, నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకంటూ ఒక డ్రీమ్, కెరియర్, ప్యాషన్ ఇలాంటివి ఏం లేవా వదినా? డ్రీమ్స్ లేని ఆడవాళ్ళంటూ ఎవరుకుంటారే? నాకున్న టాలెంట్తో పెళ్ళికి ముందు ఎన్నో కలలు కనేదాన్ని. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఏదేదో సాధించాలని ఎంతో తపన పడ్డాను, కానీ నాకున్న రెస్పాన్సిబిలిటీస్తో అవన్నీ వదిలేశాను. కూరలో ఉప్పు తక్కువైందేమే? మా అమ్మ మాస్టర్ చెఫ్ కదా వదినా, రీజన్ దొరికినట్టుంది రిజెక్ట్ చేయడానికి. రిజెక్ట్ చేయడానికి వీళ్ళకి రీజన్ అక్కర్లేదే, ఏ కారణంతోనైనా రిజెక్ట్ చేస్తారు. అవును తినా, నువ్వు స్ట్రాంగ్ కాదనుకున్నాను, చాలా స్ట్రాంగ్. ఇల్లు చూసుకుంటావు, పిల్లల్ని చూసుకుంటావు, మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటావు. ఎప్పుడు మా అందరి గురించి ఆలోచిస్తావా? నీ గురించి నువ్వేం ఆలోచించుకోవా? నన్ను ఇలా ఎవరు ఎప్పుడు అడుగుతారు అనుకోలేదు ప్రియా. ఎందుకో తెలియదు, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. ఏదైనా థ్యాంక్ యూ ప్రియా, ఇన్నాళ్ళకి నువ్వేనా నా గురించి ఆలోచిస్తున్నావు. నీ కళ్ళలో నీ గిల్టీ ఫీలింగ్ కాదు దినా, అవి నీ రైట్. ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను దినా. నీకు నచ్చింది చెయ్యి, నీ కళ్ళని మాత్రం చంపకోకదినా. ఈ ఒక్క మాట చాలమ్మా నా జీవితానికి. నువ్వు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఒక్క మాటతో ఏదో తెలియని ఊరట కలుగుతుంది నాకు. అవునా దినా, నువ్వు క్లాసికల్ డాన్సర్ అని అందరు అంటుంటే విన్నాను, కానీ నేను ఎప్పుడు డాన్స్ చేయడం చూడలేదు దినా. ఏమైందో దినా?
ఏమైంది వదిన? ఎందుకు ఏడుస్తున్నావు వదినా? నువ్వు బాధపడకు వదినా. నీ బాధ నాకు అర్థమైంది. మళ్ళీ నీ లైఫ్ని రీస్టార్ట్ చేయొద్దినా. ఎందుకు నీ కళలు నిన్ను చంపుకోవాలి? ఎంతసేపు ఇల్లు పిల్లలు ఇదేనా? నీకంటేం లేదా? నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా వదినా. మళ్ళీ నీ లైఫ్ని రీస్టార్ట్ చేయి. అవును, నిజమే. నేను వంట చేయడానికి ఇల్లు చూసుకోవడానికి పుట్టలేదు. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నా కాళ్ళల్లో తాళం ఉంది, నా మనసులో నాట్యం ఉంది. ఒకప్పుడు గజ్జలు గర్వంగా కట్టుకున్నాను. ఇప్పుడు అవే గజ్జలు పెట్టెలో నిద్రపోతున్నాయి. నాలో కలలేక కాదు, ఆ కళను చంపుకున్నాను నా కుటుంబం కోసం, బాధ్యతల కోసం. ఇప్పటికీ కూడా ఎక్కడైనా మ్యూజిక్ వినిపిస్తే నా మనసు డ్యాన్స్ చేస్తుంది తెలుసా. ఏదో నా శరీరం అలసిపోయినా నా కళను మాత్రం చంపుకోలేదు. ఎప్పటికైనా ఖచ్చితంగా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. నా బాధ్యతలన్నీ తీరని రోజు, ఈ ఇల్లు ఒకప్పుడు నిశ్శబ్దంగా మారిన రోజు ఖచ్చితంగా నేను మళ్ళీ డ్యాన్స్ చేస్తాను. అలాగే ఈ ప్రపంచం ఏదో నన్ను గుర్తిస్తుందని, ఆ చప్పట్లు కొడతారని కాదు, నా గుర్తింపు కోసం, నేను ఒక డ్యాన్సర్ని అని నాకు నేనే గుర్తు తెచ్చుకోవడం కోసం ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రియా. ఇప్పటికి నువ్వు నన్ను రీస్టార్ట్ చేయమని అడ్వైస్ చేసినందుకు, నాకు తోడుగా ఉంటానన్నందుకు. చాలే వదినా. లే, ఈరోజు నేను నీ డాన్స్ చూడాలి. లేకు. అమ్మో, డాన్స్ వేస్తా అన్నావు కదా. ఈరోజు నీ డాన్స్ చూపించాలి నాకు. ష్యూర్. సూపర్ చేసే వదినా. ఇంత టాలెంట్ ఉందా? కొంచెం టైం పడుతుందిగా, స్టార్ట్ చేద్దాం మరి. ఇలాగే ప్రతి ఇంట్లో కూడా వదిన మర్దలు ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ, ఒకరి బాధ్యతలు ఒకరు తీర్చుకుంటూ ఇలా అన్యోన్యంగా ఉన్నట్లయితే ప్రతి ఇల్లు బృందావనంగానే మారిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫ్రెండ్లీ వదిన వరదలు ఉంటే ఈ వీడియోని ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. అలాగే అనుప్రియని సబ్స్క్రైబ్ చేసుకోండి.